అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకే పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నది. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకి పూర్తిగా చెందేలా చేయండి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇది కూడా చెప్తాను సార్, ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ మన ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయండి అని చెప్పి బాలా సార్ కూడా దీన్ని తీసుకోవడం ఇందాక మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని కానీ అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్ట్ మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా ఏమంటారు కూర్చోబెట్ట చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ని కానీ, దాని తర్వాత ఇప్పుడు యూనియన్ సమస్యల్ని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి దీని సమస్యను క్లియర్ చేయాలని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. అండ్ సార్తో కూడా శ్రీనివాస్ సార్తో అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే హ్యాపీ.